సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. గీతం నే పాడెదను, నవ సంగీతం విని
దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ వారాంతమందు దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేయటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. క్రమము తప్పకుండా వాక్యపు విశ్లేషణ మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ధన్యత. మరి దేవుని వాక్యం అనేది మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడే వాక్యాన్ని మనము ఆలకించాలి. ఆలకించిన దాన్ని అన్వయించుకొని అనుసరించాలి. కేవలము విన్నాము కదా అని ఆలకించి విడిచిపెట్టడం కాదు. సెల్ఫ్ అప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ వెన్ ఎవర్ వి లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు విన్నప్పటికీ, ఎక్కడ విన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని, నేను మరలా చెప్తాను, దేవుని వాక్యాన్ని, మనుషుల మాటలు కాదు, మనుషుల భావాలు కాదు, దేవుని వాక్యాన్ని ఎప్పుడు విన్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని స్వీయ అన్వయింపు చాలా అవసరం. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి నీ వాక్యం ద్వారా మాకు సూచనలు, హెచ్చరికలు అనుగ్రహిస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ మరొక దినం ప్రభా నీ వాక్యాన్ని చేతపట్టుకొని నీ వైపు చూస్తుండగా మీరే మీ వాక్యంలోని అంశములు మాకు విశదపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న మనము చదివిన వాక్య భాగమే. ఆ వాక్య భాగంలో 12వ అధ్యాయం, 2వ సమూయేలు 12వ అధ్యాయము మరి 6వ వచనం, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో అనెను. సో నిన్నటి దినము మనము దావీదు తాను చేసిన ఆ నేరాన్ని గుర్తించడం కానీ, గ్రహించడం కానీ, కనీసం అపరాధ భావన కూడా లేకుండా మరి మాట్లాడిన, లేకపోతే ఆ పలికిన అనుభవాలు నాతాను వచ్చి చెప్పినప్పుడు అది తనకు అనగా తాను చేసిన నేరం అన్న భావన కూడా కనీసం గుర్తించకుండా తాను డిక్లేర్ చేస్తాడు, ఈ పని చేసిన వాడు మరణపాత్రుడు, బహుగా కోపించి అన్నమాట. అలాగే ఒకదానికి ప్రతిగా 4 ఇవ్వాలి అంటాడు. సో ఆ విషయాలు నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దావీదు నేను పాపము చేసి తిని అన్నాడు కదా. పాపము చేసి తిని అన్నప్పుడు దేవుడు మరి ఆ పాపమును పరిహరించి అతన్ని మరణం నుంచి తప్పించినప్పుడు మిగతా ఆ శిక్ష కూడా దేవుడు తప్పించి ఉండవచ్చు కదా. ఆ శిక్ష నుంచి ఎందుకు తప్పించబడలేదు అనే ఒక చిన్న ప్రశ్న మనకు కలుగుతుంటుంది. సో ఇక్కడ ఆ శిక్ష గురించి దావీదే స్వయంగా 1కి 4 అన్నాడు కాబట్టి దావీదు కన్ఫెషన్కు ముందుగానే దేవుడు శిక్ష విధించాడు కాబట్టి శిక్ష తప్పనిసరి. మనము ఇంకా వెనక్కి ఆది దంపతుల దగ్గరికి వెళ్తే దేవుడు ఏదైనా వనములో ఆదాము అవ్వలను ఉంచినప్పుడు స్వయంగా దేవుని నోట నుంచి వచ్చిన మాట, నీవు ఆ వృక్ష ఫలము తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. నీవు ఆ వృక్ష ఫలము తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అనగా ఆ శిక్షను దేవుడు డిక్లేర్ చేశాడు. సో అది తెలిసిన తర్వాత కూడా ఆ ఆదాము అవ్వలు ఆ ఫలాన్ని తిన్నారు కాబట్టి దే ఆర్ డ్యూ ఫర్ ద పనిష్మెంట్. దేవుడు ఒక గ్రేషియస్ ప్రొవిజన్ ఇచ్చాడు వారికి. ఆ ఏదైనా వరం నుంచి బయటికి పంపించి
వారి భౌతిక జీవితాన్ని కొనసాగింపచేశాడు. కానీ they are died in the sight of the Lord. They are driven away from the presence of God. So దేవుని నుంచి వెళ్ళగొట్టబడ్డారు. They were driven away. సో ఆల్సో ఇక్కడ దావీదు ఎప్పుడైతే 1కి ప్రతిగా 4 అన్నాడో దేవుడు ఆ 4 చెప్పేశాడు. చెప్పిన తర్వాత దావీదు నేను పాపం చేస్తాను చెప్పిన తర్వాత అది నీవే, ఆ మనుషుడు నీవే అంటూ, ఎవరో కాదయా, ఎవరో అనుకుని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేనయ్యా, ఆ నేరం చేసింది నువ్వే, కాబట్టి నువ్వు అడిగితే ఇంకా ఇచ్చి ఉండేవాడిని, కానీ నువ్వు ఒక అమాయక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావు. నువ్వు చేసిన నేరము చిన్న విషయం కాదు. బెత్షెబను మోహించి వ్యభిచరించావు, అలాగే ఊరియాను మోసగించి సంహరించావు. బెత్షెబను మోహించి వ్యభిచరించావు, ఊరియాను మోసగించి సంహరించావు. సో యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్, సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్ పనిష్మెంట్. సో పాత నిబంధన కాలంలో అనగా దావీదు 1కి 4 అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ పాపము చేసిన వ్యక్తికి శిక్ష ఉంటుంది. ఆ శిక్షకు ప్రాయశ్చిత్తము జరిగించుకునే ఒక వెసులుబాటు అనుగ్రహించాడు. అది పస్కా పండుగ. ప్రతి సంవత్సరం కూడా పస్కా బలి పశువును సంహరించి ప్రాయశ్చిత్తము జరిగించుకుంటూ ఉండేవారు. సో ఆ ప్రాయశ్చిత్తము జరిగించుకునే ఆ అలవాటు మధ్య ఆ సంవత్సర కాలంలో వారు జరిగించిన వాటన్నిటికీ ప్రాయశ్చిత్తము జరిగించి మరలా నూతన సంవత్సరం మరలా యథావిధిగా తమ జీవితాలు కొనసాగించేవారు తప్ప ఆ జీవితాల నుంచి మార్పు లేదు. సో ఈ అనుభవాల మధ్య పాత నిబంధనలో ప్రతి ఏట కూడా ఈ బల్యర్పణలు, పాప పరిహారార్థ బలులు కానీ ఇతరత్ర బలులు కానీ, ఈ బల్యర్పణలు ఆ ప్రాయశ్చిత్తానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. అనగా వారికి వారే అపరాధం చేయడం, వారికి వారే ప్రాయశ్చిత్తం జరిగించుకోవడం, మరలా అపరాధాలు చేయడం, మరలా పాపాలు చేయడం. సో ఈ నేపథ్యంలోనే దావీదు అంటాడు 1కి 4 అంటాడు. అనగా ఆ 4 ఇస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. సో ఇట్ ఈస్ విత్ ఇన్ మై హ్యాండ్స్ అనే భావన ఆనాడు దావీదు విషయంలో కాదు, పాత నిబంధన కాలం అంతా కూడా అదే కొనసాగింది. తప్పులు చేయడం, పరిహారం చెల్లించడం, దాంతో ప్రాయశ్చిత్తము జరిగించబడింది. ఈ భావనతోనే దావీదు 1:4 అంటాడు. కానీ క్రొత్త నిబంధనలో అనగా దేవుడు దావీదును ఎందుకు క్షమించలేదు అనే ఆ ప్రశ్నకు నేను జవాబుగా ఈ మాట చెప్తున్నాను. క్రొత్త నిబంధన కాలంలో పాపమునకు శిక్ష బదులుగా పాపమునకు క్షమాపణ వచ్చింది. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన కాలంలో క్రీస్తు శిలువ కార్యము తర్వాత పాపమునకు శిక్ష కాకుండా పాపమునకు క్షమాపణ వచ్చింది. ఆ క్షమాపణ కలగడానికి గల కారణం అంటే ఆ పాపపు శిక్షను తాను భరించి, అనగా తానే స్వయంగా భరించి లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వధించబడి శిక్షను తాను పొందాడు. పాత నిబంధనలో శిక్షను పొంది ఆ శిక్ష నుంచి తప్పించబడటానికి వారు ఏ రీతికైతే మరి పాప పరిహారాన్ని లేకపోతే ప్రాయశ్చిత్తాన్ని జరిగిస్తున్నారు, ఆ ప్రాయశ్చిత్తార్థ బలి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు జరిగించారు. కాబట్టి మనకు క్షమాపణ కలిగింది. సో మనము మరలా విధిగా వేరుగా ప్రాయశ్చిత్తము జరిగించవలసిన, పరిహారము చెల్లించవలసిన ఆవశ్యకత లేకుండా హెబ్రీ పత్రిక కాబట్టి ఒక్కసారి మనందరి నిమిత్తము దేవుడు తన సొంత రక్తాన్ని తీసుకుని దేవునికి బలియాగం చెల్లించాడు. సో కొత్త నిబంధన కాలంలో
క్షమాపణ పొందటానికి ప్రధానమైన కారణం దేవుడు తానే స్వయంగా ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగని పాత నిబంధన కాల స్థితిగతుల నేపథ్యంలో మనం కూడా పాపము చేస్తూ పాపంలో కొనసాగుదామా? దేవుడు క్షమిస్తాడు కదా, పరిహారము దేవుడు ఆల్రెడీ చెల్లించేశాడు కదా, ఒక్కసారి పాప పరిహార్థ బలి చెల్లించాడు కదా, ఇక కాబట్టి తప్పు చేసినా దేవుడు క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి తప్పు చేస్తూ పోదామా? ఇది నేడు దాదాపు 99% క్రైస్తవుల్లో ఉన్న భావన. 99%. దేవుడు ప్రేమామయుడండి, కరుణామయుడండి. ఎంత తప్పు చేసినా, ఎన్ని నేరాలు చేసినా ఆయన క్షమించేస్తాడు. ఎందుకంటే మనందరి పాప నిమిత్తం ఆయన శిలువలో ప్రాణాలు త్యాగం చేశాడు. కాబట్టి తప్పులు చేస్తూనే పోదాం అనే భావన. కానీ వాస్తవాన్ని గమనిస్తే పాప క్షమాపణకు ప్రాయశ్చిత్తము ఆయన జరిగించినప్పటికీ కూడా పశ్చాత్తాపం అనేది నాలో నీలో కలగాలి. నేను మరలా చెప్తున్నాను, పాపమునకు శిక్ష తాను భరించినప్పటికీ, పాపమునకు ప్రతిగా క్షమాపణ మనకు అనుగ్రహించినప్పటికీ, ప్రాయశ్చిత్తము తానే స్వయంగా బల్యర్పణ తనకు తానే సమర్పించబడినప్పటికీ, ఆ ప్రాయశ్చిత్తం యొక్క ఆ మేలు లేకపోతే ఆ లబ్ధి లేకపోతే తద్వారా కలిగే ఆ విడుదల నీకు నాకు కలగాలంటే పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపం లేకుండా పాపక్షమాపణ రాదు. ఆ పశ్చాత్తాపం ఎటువంటిదంటే తిరిగి ఆ పని అనగా తిరిగి దేవునికి ఆయాసం కలిగించే ప్రవర్తన నీలో ఉండకుండా పశ్చాత్తాపడాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు అంటే శిక్ష ప్రొనౌన్స్ అయిన తర్వాత ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ద్వారా కలిగిన పాప పరిహారార్థ బలి అనగా యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా అర్పించబడిన ఆ అనుభవం ఇంకా జరగలేదు. సో వారే పరిహారం చెల్లించేవాడు, మరలా పాపం చేసేవాడు. సో ఇక్కడ కొత్త నిబంధనలో పశ్చాత్తాపము అనేది చాలా 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 ఆవశ్యకం. ఆ పాప పరిహారం పొందాలంటే కొత్త నిబంధనలో ఆ వ్యభిచారం చేయించిన పట్టబడిన ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో యోహాను సువార్త యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసు కదండి. అమ్మా, ఎవరు నీ మీద నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభు అంటే, నేను శిక్ష విధించను, ఇకను పాపము చేయకము, సిన్ నో మోర్ అంటాడు. ఇకను పాపము చేయకు అనగా విచారం మాత్రమే కాదు, ఇక ఏ రకమైన పాపం, ఇకను పాపము చేయకము, సిన్ నో మోర్ అంటాడు. సో దట్స్ వాట్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ us. మరి ఆదిమ సంఘంలో మరి వారు పేతురు మొదలగు వారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడ రాయబడ్డ మాట అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం విన్న వారు హృదయంలో నొచ్చుకొని, అక్కడ ఫుట్ నోట్స్లో ఆ పొడవబడి దే ఆర్ టియర్స్ ఇన్ దేర్ హార్ట్. వారు మాట్లాడిన మాటలు అనగా పేతురు భక్తుడు మాట్లాడిన మాటలకు వారు హృదయంలో నొచ్చుకొని, మేము ఏమి చేయాలంటే మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందండి. మీ మారు మనస్సు పొందాలి అనగా ఆ పాపపు రోత జీవిత అనుభవాల నుంచి మార్పు ప్రారంభం కావాలి. ఒక సత్యాన్ని నేను చెప్తాను. యేసు ప్రభువు వారితో 3.5 సంవత్సరాలు సంచరించాడు ఇస్కరియోతు యూదా. ఆ 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. యేసు ప్రభు వారితో సహవాసం చేశాడు, సహబంతిలో ఉన్నాడు, సందేశాలు విన్నాడు, సూచక్రియలు చూచాడు. సో ఇన్ ఆల్ ఎక్స్పీరియన్స్ అనగా యేసు ప్రభు వారి పరిచర్య జీవిత కాలం అంతయు కూడా యేసుతో ఉన్నాడు. కానీ అతనిలో మార్పు ఉందా? మనము కూడా పుట్టినప్పటి నుంచి చాలామంది క్రైస్తవులం. కొంతమంది ఫస్ట్ కన్వర్ట్స్ ఉండొచ్చు, కానీ చాలామంది ద సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ క్రిస్టియన్స్గా మనం ఉన్నాం.
సో బాల్యం నుంచి దేవుని వాక్యాలు సండే స్కూల్లో కానీ, యూత్లో కానీ, సంఘములో కానీ, ఈనాడు వివిధ మాధ్యమాల ద్వారా అనేక మంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ప్రతి క్షణం కూడా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంటుంది. వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇస్కరియోతు యూదా వలె మనము ఆయన 3.5 సంవత్సరాలు యేసును వెంబడి ఉన్నప్పటికీ కూడా ఏ రీతిగా అయితే అతనిలో నిజమైన పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ కలగలేదో అటువంటి లక్షణాలతో నేటి క్రైస్తవ సమాజం, మరలా చెప్తున్నాను, 90% అలాగే. అటువంటి వారిలో దైవ సేవకులు, వాక్యోపదేశకులు కూడా ఉన్నారు. నో ఎక్సెప్షన్. సో they have taken the gospel or the salvation casually. నేను ఎప్పుడు చెప్తుంటా కదండి, ఎవరు ఎటువంటి వారు ఎటువంటి లైఫ్ జీవించినప్పటికీ కూడా వారి జీవితం అంతా కూడా వారు ఎటువంటి భయంకరమైన జీవితం జీవించారు అవన్నీ కూడా తెరిచిన పుస్తకమే. అటువంటి జీవితం జీవించి చనిపోయినప్పుడు ఆ శవపేటిక దగ్గర నిలబడి పాస్టర్లు మేమేమంటాం, దేవుడు పిలుచుకున్నాడండి, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడండి. So as if we are the granting authorities to send them to heaven. పచ్చి అబద్ధం. సో ఈ భావాల మధ్య లేకపోతే ఇటువంటి అనుభవాల మధ్య ప్రతి వారు ఏమనుకుంటా అంటే, మేము దేవుని నమ్మామండి, బ్యాప్టిజం తీసుకున్నాం, దేవుని వాక్యం విన్నాం కాబట్టి చచ్చిపోయాం, పరలోకానికి వెళ్ళిపోతాం అనే భావనలో కొనసాగుతున్నాం. సో పశ్చాత్తాపం లేదు. సో ఆశ్చర్యం కలిగించే, ఆలోచింపచేసే ఒక అంశం ఏంటంటే, 3.5 సంవత్సరాలు యేసు వెంబడి తిరిగినటువంటి యూదా ఇస్కరియోతు తాను తప్పిపోయాడు, మార్గము విడిచాడు, మార్పు చెందలేదు. అనగా ఆయన మాటలు విన్నాడు, సందేశాలు విన్నాడు, సూచక్రియలు చూశాడు, మరి ఆయనతో సహభంక్తిలో భోంచేశాడు, అన్నీ ఆయనతో యేసుతో అంత క్లోజ్గా ఉన్నాడు. అంత క్లోజ్గా ఉండి యేసుతో కలిసి పరలోకంలో చేరలేకపోయాడు. కానీ ఏనాడు కూడా, అనగా 3.5 సంవత్సరాలు యేసుతో ఉండి కూడా యేసును కలుసుకోలేకపోయాడు, లేకపోతే యేసును కలిగి ఉండలేకపోయాడు. కేవలం 3 గంటలు యేసుతో కలిసి సిలువలో వేలాడిన ఆ దొంగ యేసు వైపు చూస్తూ తోటి దొంగతో అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి శిక్షను పొందుతున్నాము, మనకైతే ఇది న్యాయమే. ఆ కన్ఫెషన్, ఆ పశ్చాత్తాపం స్పష్టంగా కనబడుతుంది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి శిక్ష పొందుతున్నాము, ఆయన ఏ నేరము చేయలేదు అంటూ యేసు వైపు తిరిగి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సో దట్స్ అ కన్ఫెషన్. అది పశ్చాత్తాపం అంటే, అది పరివర్తన అంటే. ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవునిగా నీవు నేను ఉన్నాము, ఎన్ని సందేశాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు వ్యక్తిగతంగా నీ జీవితంలో, నా జీవితంలో జరిగాయో. అనేక సమస్యలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, దేవా అన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి ప్రేమించి విడిపించిన అనుభవాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి దారి తప్పిన అనుభవాలు. సో దావీదును దేవుడు ఎందుకు శిక్షించాడు, ఎందుకు క్షమించలేదంటే, మరి కొత్త నిబంధన కాలంలోనే దేవుడు తానే స్వయంగా ప్రాయశ్చిత్తం జరిగించాడు. కానీ దానికి ఆ పశ్చాత్తాపం అనేది దావీదు జీవితంలో ఎప్పుడు వచ్చిందంటే, శిక్ష విధించబడిన తర్వాత, శిక్ష ప్రొనౌన్స్ చేయబడిన తర్వాత. ముందుగానే బత్సెబా విషయంలో పాపం చేసినప్పుడు అప్పుడు విలపించినట్లయితే, లేదా ఊరియాను చంపించినప్పుడు ప్రభువా తప్పైపోయింది, ఇంత ఘోరం చేశారే అంటూ విలపించినప్పుడు, కనీసం నాతాను ప్రవక్త వచ్చి ఉపమానదిగా చెప్పినప్పుడు నిజమే నేను అంత ఘోరం చేశానని విలపించి ఉన్నట్లయితే, నిశ్చయముగా ఆ మనుష్యుడు మరణమునకు పాత్రుడు, అతడు కనికరము లేకుండా చేశాడు కాబట్టి 1కి 4 ఇవ్వాలి, సెటిల్ అనే భావన వాడతాడు. ఆ సెటిల్మెంట్ ఎవరో కాదయ్యా, నువ్వే, ఆ మనుషుడు నీవే. సో యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్. నువ్వు నీ మాట చొప్పున నీవన్నట్లే 1కి 4 రెట్లు పనిష్మెంట్ నీవు పొందాలి.
సో మనము ధన్యులమండి, కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. సో దేవుడు మన నుంచి కోరుకునేది ఏ డైరెక్ట్ కన్ఫెషన్, ఆ పాప క్షమాపణ. ఇస్కరియోతు యూదా వలె మన జీవితాన్ని ముగిద్దామా, లేదా చివరి క్షణంలోనైనప్పటికీ కూడా యేసు నేను చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందుతున్నాను, నాకు ఇది న్యాయమే, నేను తప్పు చేశాను, నేను పాపిని, ఘోరమైన పాపిని, అపరాధం చేశాను, నేను రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థించగలిగితే ఈ క్షణమే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి, మా హృదయాలకు చేస్తున్న హెచ్చరికలు బట్టి, సూచనలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మాలో ఆ పరివర్తన కావాలి, రావాలి. అప్పుడే నిజమైన క్షమాపణ మాకు కలుగుతుంది. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నీవు నిరీక్షిస్తున్నావు. కానీ ఆ క్షమాపణ పొందదగిన పరితాపము, ఆ పరితాప హృదయము మాలో ఉండాలి. దావీదు జీవితము తెరిచిన పుస్తకం వల్ల మేము ధ్యానం చేస్తున్నాం నాయన. అది ఆనాటి అతని చరిత్ర మాత్రమే కాదు, ఈనాటి మా అనుభవాల్లో కూడా ఆ సాదృశ్యాలు ఉన్నాయి. కాబట్టి మా జీవితాన్ని సరిపోల్చుకుని సవరించుకుంటుంది మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును.